అంటే సారు తక్కువ మాట్లాడమని ఎవరా భాస్కర్ సార్ తక్కువ ఎక్కువ మాట్లాడుతున్నారా మీతో? సార్ ఆయన సార్ అప్పుడు జిమ్ ఎక్కువ చేసేవారు సార్, జిమ్ ఎక్కువ చేసేవారు సార్, తక్కువ మాట్లాడారు. ఈ 2004-05 సంవత్సరం పూర్వ విద్యార్థుల యొక్క అపూర్వ కలయిక నిమిత్తం ఈ ఆత్మీయ సమ్మేళనానికి మా ఉపాధ్యాయులను ఆహ్వానించినందుకు పేరు పేరున విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు, శుభాశీస్సులు. ఇంకా సభావేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఎందుకంటే మీరు ఎంత ఈగర్గా, ఎందుకంటే మనము 2004-05 అంటే కనుక ఇప్పటికీ 20 ఇయర్స్ ప్లస్ అయింది కాబట్టి 20 సంవత్సరాల తర్వాత మనం ఒకసారి కలిస్తే ఎంత జోష్ ఉంటుందో, ఎంత ఉత్సాహం ఉంటుందో అది ప్రతి ఒక్కరి కళ్ళల్లో, ఫేసుల్లో, మీ మాటల్లో కనపడింది. ఎందుకంటే ఇది ఆ ఏజ్ ఒక గోల్డెన్ ఏజ్. అంటే మనకు టీనేజ్లో మనం ఏం చేస్తామంటే ఆ వయసు అన్నీ నాకు తెలుసు, తల్లిదండ్రులు చెప్పింది ఎవడు విన్నాడు ఈవెన్. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది. చాలామంది ఇక్కడ మీరు చెప్తూ ఏం చెప్పారు, మా అబ్బాయి లేదా మా అమ్మాయి 10th, ఇంటరు, 9th అని చెప్తున్నారంటే చాలామంది మీరు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఏంటి ఆ ఏజ్లో మనం ఎట్లున్నాము, ఇప్పుడు మన పిల్లలు ఎట్లున్నారు. అప్పుడన్నా మీకు టెక్నాలజీ అంత ఇంప్రూవ్ కాల కాబట్టి అంతో ఇంతో మీకు ఏమున్నా కూడా బయట ఆటలే ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఏమవుతుందంటే ఎప్పుడైతే టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో, టెక్నాలజీ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో అన్ని లాసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్స్ ఎక్కువగా వాళ్ళు ఆడుతూ ఉంటారు. కాబట్టి ఏదేమైనా కూడా మీరంతా కూడా చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడో దూరంలో మీరంతా సెటిల్ అయ్యారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరంతా కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇది ఒక అపూర్వ కలయిక అన్నమాట. మనము మీరు ఏ స్టేజీలో ఉన్నా కూడా, కొంతమంది జాబ్ చేస్తుండొచ్చు, కొంతమంది హోమ్ మేకర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది వ్యవసాయం చేస్తుండొచ్చు, లేదా చిన్న చిన్న పనులు చేస్తుండొచ్చు, అయినా కూడా మనమంతా ఫ్రెండ్స్ అనే భావనతో మీరు ఆత్మీయంగా ఒకరినొకరు ఇంటరాక్ట్ అయ్యి పిలిచి ఈ అద్భుతమైనటువంటి ఈ కలయిక ఈరోజు ఇక్కడ మనం కలిసినందుకు నిజంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరు చెప్పాలి. ఆ ఇనిషియేటివ్ ఎవరైతే తీసుకున్నారో, ఆ జగన్ స్వామి గారు కానీ, నరేష్ గారు కానీ, దివాకర్ గారు కానీ, ఇంకా ఎవరైతే తీసుకున్నారో సమ్ పర్సన్స్. ఎందుకంటే 20+ ఇయర్స్లో మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించండి. నేను చూస్తుంటే చాలామంది మారిపోయారు, చాలా మ్యాక్సిమం ఫేస్లు అయితే మారాయి. అసలు కనుక్కోవాలంటే మీరు నేమ్ చెప్తే కానీ గుర్తుపట్టలేని స్థితిలో కొంతమంది పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలు అయితే ఫేసులు చేంజ్ కాల, అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, కాబట్టి ఏదేమైనా కూడా మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఇందాక పెద్దలు చెప్పారు, మీ ఫ్రెండ్స్ని మీరు మర్చిపోకండి. మంచికో చెడుకో టెక్నాలజీ ఒక మంచి మనకు చేసింది. ఏంటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక మొబైల్ ఫోన్ ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే ఒక గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారో అది ఎండ్ ఆఫ్ లాస్ట్ బ్రీత్, మీరు మరణించే వరకు కూడా మీ జీవితంలో జరిగేటటువంటి మంచి చెడు ఒకరినొకరు పంచుకోండి అనేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డబ్బు కంటే కూడా మాట సాయం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒకానొక దశలో ఏమవుతుందంటే ఆత్మీయంగా పలకరించేటటువంటి వ్యక్తి లేకుండా ఉంటాడు, అంత ప్రొఫెషనలిజం లేదా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి అలాంటిది కాకుండా ఈ ఏజ్ మీకు ఏదైతే కనుక 14 ఇయర్స్ ఏజ్లో మీ మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ అనేది ఎప్పుడు తగ్గదనమాట. కాబట్టి నేను కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా కూడా ఇప్పుడు ఈరోజు ఎంత ఆనందంగా మీరు ఒకరినొకరు పలకరించుకుంటూ ఉన్నారో, మీ యొక్క భవిష్యత్తులో కూడా కష్ట సుఖాలలో కూడా
మీరు కలిసి ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. అట్లే నేను మీకు ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కానీ లేదా మీ పిల్లలు కానీ, దేవుడు మనకిచ్చినటువంటి ఒకే ఒక జీవితం ఇది. పొరపాటున కూడా మీకు ఎన్ని సమస్యలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఈ లైఫ్ను ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను చూసి మీరు పారిపోకండి. ఖచ్చితంగా అది కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది, ఒక మెంటల్లీ ఫిజికల్లీ బలాన్ని ఇస్తుంది ఆ సమస్య కూడా. కాబట్టి దాన్ని ఫేస్ చేస్తూ ఉండండి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది పిల్లలను చూస్తున్నా. దయచేసి నేను ఇందాక చెప్పాను కదా, మనము ఈ భూమి మీద అతిథులుగా వచ్చాము, ఇది మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ అని. కాబట్టి మళ్ళీ జీవితం ఉందో లేదో కూడా ఎవ్వరని చెప్పలేను. కాబట్టి నేను మీకు కోరుకునే ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి వ్యక్తి ఇక్కడ జెండర్తో సంబంధం లేకుండా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మినిమం డైలీ మీకోసం మీకు ఎన్ని సమస్యలన్నా ఉండని, ఎన్ని ప్రొఫెషన్కి సంబంధించి సమస్యలు ఉండని, మీ ఇంటి బాధ్యతలు ఉండని, ఏమైనా ఉండని, మీకోసం అట్లీస్ట్ 1 అవర్ కేటాయించుకొని ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఫిజికల్గా కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటారో, ఆటోమేటిక్గా మీరు మెంటల్లీ కానీ ఏదైనా ఒక వర్క్ చేయాలన్నా కూడా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు, మన ఏజ్లో అంటే మీ ఏజ్లో కూడా నాకు తెలిసి ఏదైనా ఫ్యాటీ ఫుడ్ అనేది అప్పట్లో ఉండేటి కాదు. ఇప్పుడు చాలామంది పిల్లలు ముఖ్యంగా సిటీలలో లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాబట్టి మీ పిల్లల్ని మీరు ఏం చేస్తుంటారంటే, జనరల్గా అందులో నేను కూడా అతిథుని కాదు, ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్, పిల్లల్ని ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తున్నాం. ఎంత ప్యాంపరింగ్ చేస్తున్నామంటే, వాడి పనులు వాడు చేసుకోకుండా వానికి ప్రతి ఒక్కటి వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం వెల్ సెటిల్ అయితే ఎవరైనా మనము వర్కర్ని పెట్టుకుంటే వాళ్ళతో చేపిస్తూ ఉంటాం. కాబట్టి ప్యాంపరింగ్ చేస్తే కనుక వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. రెండవది, వాడు ఫిజికల్గా ఎలాంటి యాక్టివిటీ లేనప్పుడు వాడు ఓవర్ వెయిట్ అవుతున్నారు. మీరు ఇప్పుడు గమనిస్తే కనుక ముఖ్యంగా నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ఈవినింగ్ అయితేనే ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, ఏదో ఒక వ్యాయామం, ఇంకోటి గేమ్స్ అదేదో ఉంటుంది. మీరు కనుక ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తే పిల్లలు కనుక చూస్తే ఎంత లావు అయిపోతున్నారో ఒకసారి గమనించండి. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులుగా ఉన్నారు, మీకు బాధ్యతలు ఉంటాయి. భవిష్యత్తులో మీరు మీ వాడు ఏమి చదువుతున్నాడు అని ఎంత ఈగర్లుగా, అంటే వాడు ఎడ్యుకేషన్లో ఉన్నత స్థితికి వస్తున్నాడా లేదా అని మీరు ఏ విధంగా అయితే చూస్తూ ఉంటారో, అట్ ద సేమ్ టైం వాని ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏమైనా ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు గమనిస్తూ ఉండండి. ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత మనం ఓవర్ వెయిట్ అయ్యామనుకో, తగ్గాలి అంటే చాలా హార్బుల్. కాబట్టి దయచేసి మీరు కానీ మీ పిల్లల్ని కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలనేసి నేను ఈ సభావేదిక మీద మిమ్మల్ని కోరుకుంటున్నాను. రెండవది, మీ ప్రొఫెషన్ సంబంధించి ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒకతను గురుమోహన్ పీసీ ఉన్నాడు, కొంతమంది హోమ్ మేకర్స్ ఉన్నారు. ఏదైనా కూడా మీ యొక్క ఆ విధి ధర్మాన్ని మాత్రం మీరు కంపల్సరీ పాటించండి. మీ కుటుంబం కోసం మీరు టైం కేటాయించండి. ఇంకోటి, వీలైనంత వరకు ఏం చేస్తారంటే, ఎంత బిజీగా ఉన్నా అట్లీస్ట్ మీ పిల్లలతో కానీ మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళతో కానీ మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఒక్క పూటన్న భోజనం చేసేదానికి టైం కేటాయించండి. ఎందుకంటే మనము ఎప్పుడైతే కనుక వాళ్ళతో ఆత్మీయంగా మనం అక్కడ కూర్చొని మాట్లాడుతూనో, ఒకరి బాధలు ఇంకొకరు షేర్ చేసుకుంటూ ఉంటే, వాళ్ళు ఏదైనా వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను కానీ ఇంకోటి కానీ కొంతమంది పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేరు. కొంతమంది తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే మీకు సపోజ్ అబ్బాయిలకు పెళ్ళైంటే వాళ్ళకి మిస్సెస్ ఉంటుంది, అంటే కోడలు ఉంటుంది. ఎంత బాగా కొడుకు అర్థం చేసుకుంటాడో అంత బాగా కోడలు అర్థం చేసుకోలేకపోవచ్చు, ఎందుకంటే బయట నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి. అలాగే ఏ విధంగా అయితే అమ్మాయిలు ఉన్నారో
వాళ్ళు కూడా ఒక ఇంటికి కోడలై ఉంటారు. కాబట్టి మీ తల్లిదండ్రులను ఎంతగైతే మీరు ప్రేమిస్తారో, మీ సిబ్లింగ్స్, మీ సోదర సోదరీమణులను ఎంత ఆప్యాయంగా చూస్తారో, అదేవిధంగా మీరు ఒకరింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీ అత్తమామలను మీరైతే కనుక ఆ విధంగా చూస్తే వాళ్ళల్లో కూడా మీకు వాళ్ళకు వచ్చేసి కొడుకు కంటే కూడా కోడలికి ఇంపార్టెన్స్ ఇచ్చేంత అభిమానాన్ని మీరు సంపాదించుకోవాలంటే కొన్ని చిన్న చిన్న లోటుపాట్లను మీరు అధిగమించాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్, ఇంకా పిల్లలు మనం ఇందాకే చెప్పుకున్నాం టెక్నాలజీ అనేసి. మీ పిల్లలు ఒక ఏజ్ వచ్చి చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఈవెన్ వానికి ఇంకా మాటలు కూడా వచ్చిండవు. మీరు ఏదైనా ఒక వర్క్ చేసుకోవాలన్నా లేదా టీవీ చూడాలన్నా వానికి ఏం చేస్తారంటే మొబైల్లో ఒక గేము ఏదైనా చిల్డ్రన్కి సంబంధించి ఏదైనా ఒక యూట్యూబ్లో ఏదైనా ప్రోగ్రాం పెడతారు, మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. చాలామంది పిల్లలకి ఏం చేస్తున్నారంటే మీకు తెలియకుండానే వాళ్ళకు ఫోన్కు అడిక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే నైట్ వాడు నిద్రపోడు, ఏడుస్తే మనం ఏం చేస్తున్నాం, ఫోన్ ఇస్తున్నాం. వాడు ఏ టైంలో మీరేమో నిద్రపోదు, ఎందుకంటే వర్క్ చేసి వచ్చి ఉంటారు, అలసిపోయి ఉంటారు, మీరు నిద్రపోయి ఉంటారు. వాడేమో మీరు ఫోన్ ఇచ్చింటారు కాబట్టి దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టి ఉంటారు, ఆ సౌండ్ కూడా వస్తూ ఉండదు. వాడేమో ఫోను చూస్తూ ఉంటాడు, ఇట్లా దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటాడు. అంటే వాడు శారీరకంగా మానసికంగా కూడా ఎదుగుదల లేకుండా పోతున్నాడు. కాబట్టి వీలైనంత వరకు కూడా మొబైల్ను మీరు తగ్గించండి. ఏదైనా ఉంటే ఫిజికల్ యాక్టివిటీ మీ ఊర్లో కానీ, ఏదైనా ఊర్లో ఉంటే గ్రౌండ్స్, లేదంటే కనుక సిటీస్లో ఉంటే పార్క్స్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు కొద్దిసేపు, ఒకవేళ కొంతమంది ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే వాళ్ళకు వర్క్ ఉంటుంది, కనీసం వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉన్నా, లేదా ఒకవేళ వాళ్ళ మిస్సెస్ ఏమైనా హౌస్ మేకర్ అయితే ఆమెతో కానీ కొద్దిసేపు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కనుక చేపిస్తే వాళ్ళు అలసిపోతారు, హాయిగా నిద్రపోతారు. కాబట్టి ఏదేమైనా కూడా ఇందాక పెద్దలు చెప్పినట్లు మనల్ని చూస్తే మన పిల్లలు నేర్చుకుంటారు. మీరు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులను మీరు గౌరవిస్తారో, ఆప్యాయంగా చూసుకుంటారో, అది మీ నుంచి మీ పిల్లలకు వస్తుంది. రేపొద్దున అంతా ఇదొక సైకిల్ కదా. మనం ఈరోజు మీరు పిల్లలు ఉన్నారు, ఆ వయసులో మేము ఎంగేజ్లో ఉన్నాం, ఇప్పుడు మేము కూడా ఓల్డ్ ఏజ్ అవుతూ వస్తున్నాం. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని చూసే నేర్చుకుంటారు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఏమి చేస్తామో అదే మీరు చిన్నపిల్లడు చూస్తూ ఉంటారు. ఓ పిల్లోనికి వానికి మాటలు అప్పుడప్పుడు వస్తున్నాడు అనుకో, కొంతమంది పిల్లలు బూతులు మాట్లాడుతున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు కోపగించుకోరు, మా వానికి మాటలు వస్తున్నాయి అని ఒక హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి అలాంటిది లేకుండా పిల్లలను ఒక మంచి విలువైన పౌరులుగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా పిల్లలకు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా మీరు ఎన్ని ఇబ్బందులైనా పడండి, మీరు ఎంత కష్టమైనా పడండి, కానీ మీ పిల్లలకు వచ్చేసి ఒక మంచి విద్యను, ఎడ్యుకేషన్ను మీరు ప్రొవైడ్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరంతా కూడా ఆ వయసు నుంచి వచ్చారు, మీకు ఏది మంచి ఏది చెడు అని ఈరోజు మీరు బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా కొన్ని, అంటే మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, కానీ మనమేమి నేను కూడా ఆ రోజు ఈ మిస్టేక్స్ చేయకుండా ఈ విధంగా చదువుకొని ఉంటే ఈరోజు నేను ఇంకో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేవాన్నేమో అనేసి మీకు ఒక ఫీల్ కలుగుతుంది. అలాంటి ఫీలింగు చిన్నపిల్లలకు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పండి. ముఖ్యంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇప్పిస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు వెళ్తూ ఉంటారు, బయట కొంతమంది యాచకులు కనపడతారు, కొంతమంది లేబర్ కనపడతారు. వాళ్ళను ఎవరైనా ఇన్ కేస్ మీరు ఒక టెంపుల్కి కానీ, ఏదైనా ఒక మసీద్కి కానీ, లేదా ఒక చర్చికి వెళ్ళినప్పుడు మీ పిల్లలతో డబ్బులు ఇప్పించినప్పుడు అయిపోయిన తర్వాత మీరు బయలుదేరుతూ ఉన్నప్పుడు మధ్యలో ఎందుకురా వాళ్ళు మిమ్మల్ని డబ్బులు యాచిస్తున్నారు, లేదా ఎవడైనా ఒక వర్క్ పాపం వాడు విపరీతమైన ఎండలో కూడా ఒక లేబర్ ఏదన్నా రిక్షా తొక్కుతున్నా, ఏదన్నా బండి తీసుకొని పోతున్నప్పుడు ఎందుకు నాన్న ఇంత ఎండలో వచ్చేసి వాళ్ళు అట్లా కష్టపడుతున్నారు అంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఇప్పిస్తారో వాళ్ళల్లో మార్పు వస్తుంది. ఇంకా వీలైతే కొన్ని చోట్ల కొంతమంది ఆర్ఫన్స్ ఉంటారు, మన అనాథలు ఉంటారు. అలాంటి స్కూల్స్ ఏవైనా ఉంటాయి, అలాంటి స్కూల్స్కు మీ అబ్బాయి మీ అమ్మాయి బర్త్డే ఉందనుకోండి, మీరు ఏదైనా ఒక గ్రాండ్ సెలబ్రేషన్ చేయాలనుకుంటారు. ఆ సెలబ్రేషన్ ఏదో
అలాంటి అనాథల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఆ రోజు గడిపి వాళ్ళకి ఏదైనా ఒకటి ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలలో అరే ఈరోజు వాళ్ళు ఈ స్థితిలో అంటే వాళ్ళకంటే మోర్ బెటర్ పొజిషన్లో మేము ఉన్నాము అంటే దానికి కారణము గాడ్ గ్రేస్, మా తల్లిదండ్రులు. కాబట్టి మేము భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అనేసి వాళ్ళు ఒక రిలీజ్ అయినప్పుడు వాళ్ళల్లో కొన్ని ఎథిక్స్ డెవలప్ అవుతాయి, ఒక మంచి హ్యాబిట్స్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి మీరంతా కూడా మీ పిల్లలను మాత్రము ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని, అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఈరోజు ఎంత ఆప్యాయంగా మీరు ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకరొకరు ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారో అది జీవితాంతం ఈ వాట్సాప్ గ్రూప్ను అట్నే కంటిన్యూ చేయాలనేసి కోరుకుంటూ భవిష్యత్తులో మీరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉన్న స్థితిలో ఉండాలనేసి కోరుకుంటున్నాను. రెండవది, ఈ సభావేదిక మీరు ఎంత ఈగర్లీ 20+ ఇయర్స్ తర్వాత కలుస్తున్నారో, మేమైతే ఈ మధ్య ఫ్రీక్వెంట్గా కలిసాం కానీ అయినా కూడా ఎందుకు ఇక్కడికి పిలిచిన ప్రతి ఒక్కరు వస్తారంటే వన్ అండ్ ఓన్లీ మనం చెప్తాం కదా, జీవితంలో మన తల్లిదండ్రులు మనకి ఎంత ముఖ్యమో అంటే మనం పుట్టి పెరిగిన ఊరు. అదేవిధంగా ప్రొఫెషన్లో మాకు ఫస్ట్ విలేజ్ ఏదంటే తాళపొద్దుటూరు. ఇక్కడ చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళు ప్రొఫెషన్లో చాలా అంటే కొన్ని చోట్ల కొన్ని మానసిక అంటే అక్కడ సరిపోని వ్యక్తులు ఉండొచ్చు, కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉండొచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండొచ్చు, లేదా ఏమైనా ఉండొచ్చు. కానీ నా వరకు మాత్రము తాళ్ళప్రొద్దుటూరు మొట్టమొదటి స్కూల్ అయినా కూడా నాకు వచ్చేసి ఇక్కడ ఉన్న పెద్దలంతా కూడా చాలా ఆప్యాయంగా సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారనమాట. దానికి సభావేదిక మీద ఉన్నటువంటి మా పెద్ద ఆయన గురువిరెడ్డి గారికి, ఈశ్వరయ్య సార్ గారికి, హనుమంతరెడ్డి గారికి, సోదరుడు శ్రీకాంత్ గారికి, మరియు రామచంద్రుడు సార్ గారికి, ముఖ్యంగా మా అన్న రేణుకారెడ్డి గారికి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా సందర్భాల్లో నన్ను వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యునిగా నన్ను ఆప్యాయంగా చూసుకున్నారు. వారికి, మన సుబ్రహ్మణ్యం సార్ గారికి, మరియు అమరేశ్వరి మేడం గారికి, ప్రభావతి మేడం గారికి, మరియు మేడం గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మరి మర్చిపోయా పెద్దలు శంకర్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ యొక్క ఆశీస్సులు పిల్లలందరికీ ఉండాలనేసి, ఆ దేవుడు కూడా మిమ్మల్ని చల్లగా చూడాలనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, మా సహా ఉపాధ్యాయులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అని ఆల్. చూడరా సార్ తాళపొద్దుటూరు హై స్కూల్లో స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే మాట్లాడేవాడు కాదు. ఫేర్వెల్ పార్టీలో అయితే లాస్ట్లో అండి నేను ఏం మాట్లాడతాలే ఊరికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేవాడు ఎగ్జామ్స్లో. సరే, థ్యాంక్ యూ భాస్కర్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సార్ గారిని మాట్లాడాల్సింది. మీరు చప్పట్లు కొడతారంటే నన్ను కూర్చోమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to say congratulations all of my students for getting good jobs. వినిపిస్తుందిరా? రైట్. వేదికను అలంకరించినటువంటి మిత్రుడు రేణుకారెడ్డి సార్ గారికి, మా తోటి ఉపాధ్యాయులకు మరియు గురు సమానులైనటువంటి ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. అదే మాదిరి పిల్లలందరికీ కూడా మా శుభాశీస్సులు. మిమ్మల్ని అందరినీ చూస్తే ఏం మాట్లాడాలో ఏమీ గుర్తు రావడం, ఎందుకంటే ఆనందంలో తగ్గిపోయిపోతాను. ఆయా సార్ వాళ్ళకి ఆనందం ఎంతగా ఉందో వాటిని కంట్రోల్ చేసుకునే వాళ్ళు మాట్లాడగలిగినారు, కానీ నాకైతే కంట్రోల్ చేసుకోవడానికి చేత కావడంలే. ఇదే సరిపోతుంది, ఏం మాట్లాడాలా మీ ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు మాత్రం బాగా సంతోషంగా ఉన్నారేమో అన్ని రోజుల కంటే అనిపిస్తుంది నాకైతే. ఎన్ని రోజుల కంటే కూడా ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. మీరే కాదు, మేము కూడా ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీ దగ్గరికి వచ్చేటప్పటికి
అన్నీ మర్చిపోయినాం. అసలు పిల్లలు ఉన్నారు కూడా అర్థం కావడంలే. మీరే మా పిల్లలేమో అని. ఇంతకుముందు స్కూల్ డ్రెస్లో మీరు ఏ విధంగా అయితే కాకి డ్రెస్ వేసుకొని కనిపిస్తున్నారో, మీరు గ్రీన్ డ్రెస్లో ఉన్నారో అదే మాదిరి మాకు కనిపిస్తున్నారు. మీ డ్రెస్సులు ఏమి కనిపించడం లేదు నాకైతే. అమ్మా మేడం, వీళ్ళ డ్రెస్సులు అయితే నాకేం కనిపించడం లేదు. నాకు కనిపిస్తున్నది కాకి నిక్కరు, తెల్ల షర్టు, గ్రీన్ అండ్ వైట్, ఇదే కనిపిస్తుంది కానీ వేరైతే ఏం లేదు. అయితే ముఖ్యమైన విషయం, ఆ విషయానికి వస్తే, దాదాపు ఒక ఉపాధ్యాయునిగా మేము ఎక్కడ ఏం అదృష్టం చేసామో తెలియదు కానీ ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటిది వృత్తులన్నింటికంటే ఉన్నతమైందని అందరికీ తెలుసు, ఎప్పటి నుండే తెలుసు. ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత సన్మానాలే, రిటైర్డ్ కాకముందు సన్మానాలే. ఏ పిల్ల పిలిచినా రావాల్సిందే, ఏ పిల్లోడు పిలిచినా రావాల్సిందే, ఎక్కడ ఏ గెట్ టుగెదర్ జరిగినా కూడా రావాల్సిందే. మా అన్ని ఆహ్వానాలు కానీ సన్మానాలు కానీ ప్రపంచంలో ఎవరు గ్రహించలేకపోవచ్చు. అందుకు మేము చాలా గర్వపడుతుంటాం. అందులో మీరు అనుకున్నట్లు ఉద్యోగం రావడం అనేటటువంటిది ఎవరికైనా కష్టతరమే. దాదాపు మీలో ఇప్పుడు సార్ అన్నట్లు చాలామందికి వచ్చిండొచ్చు, రాకపోయినా అందరూ ఆనందంగానే జీవిస్తున్నారు. అదైతే మాకు అర్థమవుతుంది. ఆ రోజు మేము బాగా కష్టపడేవాళ్ళం. ఆ రోజులోనే 4 ఉద్యోగాలు ఒకే రోజు వచ్చాయి నాకు. నేవీలో ఒకటి, శానిటరీ ఇన్స్పెక్టర్గా ఒకటి, లాస్ట్ కండక్టర్ కూడా అప్లై చేసినాం. అది తర్వాత టీచరు. అప్పటికే నావీ ఉద్యోగంలో వచ్చేసి 50,000 జీతం, పెద్ద జీతం పోవచ్చు. శానిటరీ ఇన్స్పెక్టర్కి వస్తే కింద 12,500 దాని జీతం, లేదా దానికైనా పోవచ్చు. కండక్టర్ పోతే కింద 1,050 రూపాయలు అది. ఈ టీచర్ ఉద్యోగానికి మాత్రం 398 రూపాయలు. ఇదే కావాలి అని అనుకున్నా. ఎందుకంటే 10 మందిలో తిరగచ్చు, 10 మంది పిల్లలను బాగు చేయొచ్చు, 10 మందిలో మనమంటే ఏదో గుర్తింపు పొందొచ్చు అనేటటువంటి ఆశయంతోనే నేను టీచర్గా రావడం జరిగింది. మీకు అందరికీ నేను ఇచ్చే సందేశం కూడా ఇదే, వీలైనంత వరకు టీచర్లుగానే పని చేయండి. ఎందుకంటే నీ సాఫ్ట్వేర్కు ఆ కంపెనీలో మాత్రమే గుర్తింపు, టీచర్కు లోకమంతా గుర్తింపు. కాబట్టి వీలైనంత వరకు మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ ఉద్యోగానికి రావడానికే ప్రయత్నం చేయండి. అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, లేదా మామూలు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు. గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలు అంటే కొంత ఇబ్బందిగానే ఉంది. ఏదేమైనా బాగుంటుందేమో అని నేను అనుకుంటాను. ఈ ఉద్యోగం అయితే బాగుంటుందేమో, ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి, అందరం కూడా అనిపిస్తున్నాం. ఎందుకు ప్రతి టీచర్ కూడా ఎంత ఆనందిస్తున్నామంటే అంత ఆనందిస్తుంటాం. మీ ఇన్విటేషన్ చూసిన తర్వాత అక్కడ టీచర్స్కి కానీ పిల్లలకు కానీ గెట్ టుగెదర్ ఉంది. ఎక్కడ తాళ్ళ ప్రొద్దుటూరు అనే మాట చెప్పేటప్పటికి ఒళ్ళంతా ఒక్కసారిగా ఆనందంతో కంపించిపోతుంది. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, ఏం సార్ మా పిల్లల దగ్గరికి పోతున్నాం, మా ఊరి దగ్గరికి పోతున్నాం అంటే, మేము మీ పిల్లలం కాదా, వాళ్ళ తర్వాతనే మీరు, ఆ పిల్లల తర్వాతనే మీరు అనేవాడిని. ఎందుకంటే తాళప్రొద్దుటూరు అంటే ఒక ప్రత్యేక స్థానం. నేను ఇన్నిసార్లు దాదాపు 7 చోట్లకు ట్రాన్స్ఫర్లో వెళ్ళడం జరిగింది. 7 చోట్ల కూడా తాళప్రొద్దుటూరు గురించి చెప్పని రోజు అంటూ ఉండదు. ఏదో క్లాస్లో ఖచ్చితంగా బయటికి తీస్తా. ఈ విధంగా ఉండేవాళ్ళము, నాకు సొంతతో సమానము, నా పిల్లలతో సమానము. నా ఇంట్లో పిల్లలు కూడా ఆ విధంగా చూసుకునేవాళ్ళు కాదు. అంత దగ్గరికి వచ్చేవాళ్ళు, అంత బాగా చదివేవాళ్ళు. ఆ ఊర్లో తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళు నచ్చేవాళ్ళు కూడా కాదు, అభిమానంతో వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళని సగర్వంగా చెప్పేవాడిని ప్రతి చోట కూడా. ఈరోజు కూడా నేను వస్తుంటే మా ఫ్రెండ్ ఎదురు ఎక్కడికంటే గెట్ టుగెదర్, తలపతిరికే కదా, గెట్ టుగెదర్ అంటే తలపతిరికే కదా, తలపతిరికే ఒక్క నా కొడుకు మమ్మల్ని పిలిచేటోళ్ళు ఇంతే. ఈ మాత్రమే ఒక్క నా కొడుకు మాకు గెట్ టుగెదర్ పెట్టే నా కొడుకు లేరు. రిటైర్డ్గా వయసు వచ్చింది మాకు, ఇన్ని స్కూళ్ళలో చదువు చెప్పేసినాం, ఒక్కరు కాబట్టి ఒకరన్నా పిలిచొచ్చు కదా. అదేదో మా ఆడ కూడా మన పిల్లలే పదవరంట, అట్లొద్దులే అంటే అంత స్థానం ఉంది ఈ తాళపత్రికి. అంత ముఖ్యమైనటువంటి అంశం అనేది మేమందరం కూడా, అందరి సార్లు కూడా అన్ని చోట్ల కూడా ఇదే చెప్పుకుంటుంటాం. ఆ సార్ అన్నట్లు నాకు ఫస్ట్ హిందీ సార్ అంటాడు కదా, ఆయన పుట్టుకతో సమానం ఇక్కడ తర్వాతనే అనుభవం అంతా అక్కడ నేర్చుకున్నాడు. అందుకే ఏ టీచర్ కూడా తాళప్రొద్దుటూరు అంటే కాళ్ళు ఎత్తుకొని ఉంటాం, ఎప్పుడు కింద పెట్టాలని, తాళపత్రులు ఆడ కాళ్ళు ఎత్తి తాళపత్రులు పెట్టాలనే ఉద్దేశంతో. ఏ పిల్లని చూసినా చాలా ఆనందం వేస్తుంది మాకు. అంతేకాకుండా మీరందరూ కూడా బాగా సెటిల్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఒకవేళ సెటిల్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నం అయితే చేయండి. చిన్న వయసే, మీదేం పెద్ద వయసు అయితే కాదు. మాకు ఎంత వయసు వచ్చినా కూడా ఇది కావుతుంది, అది కావుతుంది, ఏదో ఒకటి ప్రయత్నం. రిటైర్డ్ అయిన టీచర్స్ కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తారు ఏదో దాంట్లో ఉండాలని. అటువంటిది మీరు ప్రయత్నం చేయడం వల్ల తప్పు అయితే కాదు. చేయండి, ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఫ్రెండ్స్ సహాయం ఏమైనా అవసరం వస్తే చూడండి. అంతేకాకుండా
సార్ అన్నట్లు చాలా ఇబ్బంది పడుతూ ఏదైనా తప్పదేమోపా ఎవరో ఒకరిని అర్థించడం అనేటటువంటి విషయానికి వస్తే మాకు కూడా కాల్ చేయండి. మా వీలైనంత వరకు సాయం చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. టీచర్స్ ఎవరికి ఫోన్ చేసినా కూడా ఎవరైనా కావాలని, ఎందుకంటే మీరు మా పిల్లలు, మీ తల్లిదండ్రుల పిల్లలు ఎప్పుడో మాకు తెలియదు. మొత్తానికి మా పిల్లలు కాబట్టి మమ్మల్ని ఇంత ఆప్యాయతగా మీరు ఆహ్వానించి ఇంత అభిమానంగా చూస్తున్నారంటే ఇంతకంటే మాకేం కావాలి? అటువంటిప్పుడు మీకు సహకరించడం వల్ల తప్పైతే కాదు. ఏదైనా అవసరం ఉంటే కన్నా చూడండి, వీలైనంత వరకు మేమైతే ప్రయత్నం చేస్తాం. మీకు ఎవరికైనా ఏదన్నా వీలైనంత వరకు సహకరించమంటే చేసేదానికి సిద్ధంగా అయితే ఉన్నాము. కాబట్టి ఎవరు కూడా బ్యాడ్ హ్యాబిట్స్, సార్ ఇంతవరకు అదే చెప్పింది, చెడు అలవాట్లకి ఎవ్వరు అలవాట్లు పడకుండా బాయ్స్, చెడు అలవాట్లకు అనేటటువంటిది ఇక్కడ కూడా తావు ఇవ్వకుండా మీ భార్య పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. మాకంటూ ఒక కుటుంబం ఉందనేటటువంటిది మర్చిపోవద్దు. అమ్మ నాన్న మర్చిపోయింటాం, ఎప్పుడో మర్చిపోయింటాం, అది కాదు. కనీసం భార్య పిల్లలకైనా మనం స్థానాన్ని కల్పించుకోవాలి కదా. కాబట్టి వాళ్ళని గుర్తుంచుకొని మీ సంసారాలు కూడా మీరు చూసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. ఇంకా అమ్మాయిలు చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. అత్తమ్మ వాళ్ళకి అన్నం పెడితే పెట్టచ్చు, లేకపోతే అంతేనా? ఎంట పడి కొడతాడు భర్త. మీ ఊర్లు చెప్తే నేను వస్తా ఆడికి, అందరినీ కొట్టించు ఆడికి వచ్చి. కాబట్టి ఇంటి దగ్గర అమ్మ నాన్న నేను ఏ విధంగా అయితే చూసుకుంటున్నామో అత్త మామని కూడా అదే విధంగా చేస్తా. ఆనే తెలిసిపోతుంది మన స్థానం ఏందో. వాళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు, మరి నువ్వు మంచిదని అయితే అన్నం పెట్టింది అది. కాబట్టి వాళ్ళ మంచితనంతో మనకు అనవసరము. మన మంచితనాన్ని అక్కడ చూపించండి. వాళ్ళని కూడా వీలైనంత వరకు దగ్గర ఉంచుకొని, వాళ్ళు ఉండలేమంటే వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు బెంగళూరుకి అయితే రాలేరు, హైదరాబాద్కి అయితే రాలేరు, ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉన్నంత మాత్రం వాళ్ళు చూడకూడదని అయితే రూల్ లేదు. పంపించండి మీకు చేదైనంత వరకు. వాళ్ళని కూడా చూసుకునేదానికి ప్రయత్నం అయితే చేయండి. పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చదివించండి. మీరు చదవలేకపోయినా మీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా చదివేయండి. ఏమో మళ్ళీ మేము వచ్చేటప్పటికి మీ పిల్లలు గెట్ టుగెదర్ పెట్టాలి మాకు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఇక్కడ మీకు ఎడ్జిటీగా సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తాను. మీకు 6-7 ఏళ్ళకే దాదాపు ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ తెలుసు. ఒక సోమంచిపల్లె నుండి వచ్చిన పిల్లలు మాత్రమే ఐడెంటిఫై కాకపోవచ్చు, గీతాంజలి వరలక్ష్మి తప్ప. మిగిలిన అయితే ఎవరు నాకు గుర్తయితే లేరు. ఈ 7th వరకు నేను చెప్పాను. 7th తర్వాత మీరు సోమంచిపల్లి నుంచి అక్కడికి వచ్చిండొచ్చు. ఒకవేళ 8th వచ్చింటే సోషల్కి వచ్చింట, 10thలోకి వచ్చింటే ఇంగ్లీష్కి వచ్చింట. అంత తప్ప మిగతాది అయితే హ్యాండిల్ చేయకపోయినొచ్చునేమో. లేదు నాతో మళ్ళా వచ్చింది, తర్వాత వచ్చినారు. కాబట్టి ఎవరిని గుర్తించినా గుర్తించకపోయినా అందరూ మా పిల్లలే. మీరు ఏ విధంగా అయితే మీ గురువులని మమ్మల్ని ఆహ్వానించినా మీరందరూ కూడా మా పిల్లలే. ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటిది ప్లస్ మా అందరికీ మీరు ఆనందంగా కనిపించినటువంటి ప్రతి బిడ్డకు కూడా మా టీచర్స్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రేణుగారి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాను. ఇప్పుడు హనుమంత్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రేణుకారెడ్డి సార్ గారికి, ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒకరోజు చనిపోతాడు. ఈ పుట్టుక చనిపోయేదానికి మధ్యనే జీవితం అంటారు. ఈ జీవితాన్ని మనము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. మాతృదేవోభవ సార్ ఒక్క నిమిషం సార్. మాతృదేవోభవ అంటే తల్లి తండ్రి వాళ్ళిద్దరు కూడా మనకు, వాళ్ళిద్దరి కలయికతో, వాళ్ళ యొక్క అపూర్వమైన ఇదితో మనం అందరం కూడా ఈరోజు ఈ జన్మనిచ్చి మనం వాళ్ళ దగ్గర మనం ఈ సమావేశంలోనూ ఈ భూమండలంలో మనం నివసిస్తున్నాం. సరే, పితృదేవోభవ మన చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఆశీస్సులు మనకి ఎల్లప్పటికీ ఉండాలి. తర్వాత ఆచార్య దేవోభవ. ఆచార్యుడు అనేవాడు చాలా గొప్పవాడు. ఎందుకంటే విద్య నేర్పిన వాడు చాలా గొప్పవాడు. గాఢాంధకారమైన చీకటి ఉన్నప్పుడు మనకు వెలుగు రావాలంటే, వెలుగు ఉన్నప్పుడే ఆ చీకటిని ప్రారదోలడానికి అవకాశం అవుతుంది. అంతేకాకుండా మన గురువుగారు మనం ఎన్ని తప్పులు చేసినా మనము ఒక ముడి వస్తువు నుంచి ఒక పెద్ద శిల్పంలా తయారు చేసేది ఒక గురువు మాత్రమే. తల్లి తండ్రి జన్మనిస్తారు కానీ ఏమి చేయలేరు. కానీ మన ఎన్విరాన్మెంట్లో, స్కూల్ ప్రెమిసెస్లో టీచర్ అనే వ్యక్తి చాలా గొప్పవాడు. కాబట్టి మనమందరం కూడా టీచర్కు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత 2004, 2005 ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని చాలా గొప్పగా మనం తీసుకోవాలి. కారణం ఏంటంటే, ఒక్క నెల నుంచి మీరందరూ కూడా బాగా కష్టపడి చాలా బాగా చేశారు. ఇది ఒక స్ఫూర్తిగా, ఇన్స్పైర్గా ఉండాలి.
మనమందరం కూడా సార్లు ఇద్దరు చెప్పారు. ఇప్పుడు మన ఈశ్వరయ్య సారు, మన సుబ్రహ్మణ్యం సార్ చెప్పారు. పిల్లలు మీరందరూ కూడా ఏదైనా మన విద్యార్థుల్లో ఎవరైనా ఇబ్బందిగా ఉంటే వారి యొక్క యోగక్షేమాలు కూడా చూసేదానికి మనం అన్ని సహాయ సహకారాలు ఆర్థికంగా ఉంటాము అని, కానీ మేము కూడా అందులో భాగస్వామ్యమే. దయచేసి మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి డ్రగ్స్, ఇప్పుడున్నటువంటి చెడు అలవాట్లలో మీరందరూ కూడా ఇంత స్థాయికి ఎదిగి మీరందరూ కూడా స్వయం సమృద్ధిగా బతుకుతున్నదానికి మేమందరం కూడా చాలా అభినందిస్తాం. మీరు ఇచ్చే గౌరవానికి కూడా మాకు థ్యాంక్స్. కాబట్టి మీరందరూ చాలా కష్టపడి పనిచేయాలని కోరుకోవాలి. అంతేకాదు, ఇప్పుడు మనకు అబ్దుల్ కలాం అనే ఒక రాష్ట్రపతి మన దేశానికి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చాడు. ఆయన చిన్నప్పుడు 7 సంవత్సరాల వరకు స్కూల్కి పోలేదు. ఆయన చదివించేవాళ్ళు లేరు. ఎవరో ఒక వాళ్ళ మేనత్త తీసుకొని, పేపర్ అమ్మే వ్యక్తిని తీసుకొని చదివించి ఆయన ఈ దేశానికి అపూర్వమైన సందేశాన్ని, అపూర్వమైన విలువలను మనకు ప్రసాదించినాడు. కాబట్టి మన పిల్లలకు కూడా మనం కూడా వాళ్ళ ఉరవడిని, వాళ్ళ యొక్క విధి విధానాలను మనం తీసుకొని మనం కూడా మంచిగా ఎదిగి ప్రతి వ్యక్తికి కూడా మనం కూడా ఆప్యాయత అనురాగంతో అందరికీ సేవ చేసి మన పిల్లలు కూడా ఆ ఉరవడిలోనే, ఆ మార్గంలోనే పయనింప చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన రేణుకారెడ్డి సార్ గారికి సభాముఖంగా కృతజ్ఞత తెలుపుకుంటూ, కాలాతీతమైంది కాబట్టి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రెండు 4-5 సంవత్సరానికి సంబంధించి పూర్వ విద్యార్థుల సర్వసభ్య సమావేశానికి, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వేదికను అలంకరించినటువంటి నాతోటి ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 2004-5 సంవత్సరం 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులందరికీ నాకు ఆశీస్సులు. 2003 జనవరిలో నా ఉద్యోగ ప్రస్థానం తాళ్ళప్రొద్దుటూరు ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. అయితే మీరు విద్యార్థులు తాళ్ళప్రొద్దుటూరు ఉన్నత పాఠశాల తరగతి గదులలో విద్యను అభ్యసించినారు. మీకు విద్యను అభ్యసించినటువంటి ఉపాధ్యాయులందరూ మీకు బాగా గుర్తు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సార్ వాళ్ళందరూ మీకు చాలా విషయాలు తెలియజేశారు. నేను ఈ బ్యాచ్ నిజంగా నా జీవితంలో చిరస్మరణీయమైనటువంటి బ్యాచ్. జీవితంలో నేను వ్యాయామ ఉపాధ్యాయునిగా, పీఈటీగా మరవలేనటువంటి బ్యాచ్ అంటే 2000 మీ బ్యాచే. దీన్ని ఎందుకు చెప్తానంటే, దీని గురించి తర్వాత చెప్తా. కొన్ని అనుభవాలు చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈ బ్యాచ్ గురించి. అయితే మీరు తరగతి గదిలో మీరు ఇద్దరు అభ్యసించారు. నేను కూడా నిజంగా ఇక్కడ ఒక ఉపాధ్యాయునిగా ఏ విధంగా మెలగాలి అనేటువంటి విద్యను ఖచ్చితంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాళ్ళప్రొద్దుటూరులో తరగతి బయట నుండి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క క్రమశిక్షణ గురించి కానీ, నేను జీవితంలో ఒక ఉపాధ్యాయునిగా ఏ విధంగా మెలగాల, ఏ విధంగా సక్సెస్ కావాలా, ఏ విధంగా నా ఉద్యోగ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళాలనేది మాత్రం ఖచ్చితంగా నా ఉద్యోగ జీవితానికి ఖచ్చితంగా దోహదం చేసిందంటే తాళ్ళప్రొద్దుటూరు ఉన్నత పాఠశాల. ఎందుకంటే ఇక్కడ ఆ రోజు నేను మీరు నాకంటే చిన్నపిల్లలే. అక్కడైతే అక్కడ చేరిన నాతో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికంటే కూడా చిన్నపిల్లవాడిని. అక్కడ అంటే నా భార్య ఉన్నది, ఆమె ఇంకా చిన్నది అనుకోండి. అప్పటికి
అక్కడ నేను పాఠశాలలో ఉపాధ్యాయులు పనిచేయాలంటే ఏ విధమైనటువంటి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలనేది ఖచ్చితంగా ఈ పాఠశాలలో మన టీచర్స్ను చూసి అప్పుడున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సార్ ఉన్నారు, రేణుగాడు సార్ కానీ, సార్ వాళ్ళు కానీ, మిగతా సార్లు కానీ, మేడం కానీ, శంకరెడ్డి సార్ కానీ, ఇంకా మన మధ్య లేనటువంటి సుబ్బారెడ్డి సార్ కానీ, బాలసిద్ధారెడ్డి సార్ కానీ, వీళ్ళందరూ కొన్ని విలువలతో ఆ రోజు ఉద్యోగం, అంటే ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా చాలా విలువలతో ఉద్యోగం చేసినారు. అక్కడ నేర్చుకున్నటువంటి విలువల్ని నిజంగా నేను జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో నేను పాటిస్తున్నా, ఈరోజు కూడా పాటిస్తున్నా. అందరికీ నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నిజంగా తల వంచి నమస్కారం చేస్తున్నాను సార్. ఈరోజు నేను నిజంగా ఒక పొజిషన్కి పోయినా, అయితే మీరు చదువుకొని కొన్ని ఉద్యోగాలు సంపాదించవచ్చు. నేను కూడా నా ఉద్యోగ ప్రస్థానంలో కొన్ని అత్యున్నత శిఖరాలు చేరుకున్నా. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ క్రమశిక్షణే నన్ను ఆ స్థితికి తీసుకుపోయింది. ఈరోజు నేను కడప జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీగా పనిచేస్తున్నా. అంటే కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుడు కానీ, ప్రతి పిల్లవాడు కానీ నా సైన్ లేకుండా, నేను పంపించకుండా ఏ గేమ్ ఆడడానికి అవకాశం లేదు, ఏ విధమైనటువంటి ఆటల పోటీల్లో పాల్గొనడానికి అవకాశం లేదు. అంటే ఈ స్థితికి రావడానికి నిజంగా కారణము అంటే ఒకే ఒక కారణం ఏంటంటే 2004వ సంవత్సరంలో ఒక చిన్న టోర్నమెంట్ జరిగింది రాజంపేటలో, డిస్టిక్ మీట్. ఆ పోటీలకు మన విద్యార్థులు పోయినారు, 4 విద్యార్థులు. అయితే ఆ పోటీలకు నేను పోలేదు. ఆ పోటీలలో మన విద్యార్థులు ఆ రోజు చూపినటువంటి ప్రతిభ నిజంగా తాళ్ళపొద్దుటూరు అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు భానుమూర్తి సార్ గారు అక్కడ సాధారణ వ్యాయామ ఉపాధ్యాయునిగా ఆ రోజు నాతో పాటు చేస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు అక్కడ ఆ రోజు మన పిల్లలు చూపినటువంటి ప్రతిభను చూసిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు ఎవరని ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రోజు ఆయనకు నాకు పరిచయం లేదు. ఆ రోజు ఆయన మన విద్యార్థుల ద్వారా కనుక్కున్నటువంటి శ్రీకాంత్ రెడ్డిని ఆయన ఈరోజు రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు. ఆ రోజు మన పిల్లలు చూపినటువంటి ప్రతిభతో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఈరోజు నన్ను స్కూల్ గేమ్స్ సెక్రటరీగా నియమించడానికి నిజంగా అదే సందర్భంతోనే ఆయన నాతో మాట్లాడిన మాట ఇది. శ్రీకాంత్ రెడ్డి, నువ్వు ఉద్యోగంలో చేరినటువంటి మొదటి సంవత్సరంలో చూపినటువంటి నీ ప్రతిభతోనే నువ్వు ఈరోజు హెచ్ఎఫ్ సెక్రటరీగా అయినాడని మాట చెప్పినాడు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీ బ్యాచ్కు సంబంధించినటువంటి విద్యార్థులు గణేష్, భార్గవ్, ఇమాం, దస్తగిరి, గురుమోహన్, నరసింహ వీళ్ళందరూ నాకు బాగా గుర్తు. అయితే మిగతా విద్యార్థులు ఇప్పుడు మన నరేష్ కానీ మిగతా విద్యార్థులు కానీ ఉన్నారు. మిగతా విద్యార్థులు కొద్ది గ్రౌండ్కు తక్కువ వచ్చేవాళ్ళు. ఇక్కడ చూపినటువంటి ఆ రోజు మీరు చూపినటువంటి విద్య నిజంగా చెప్తున్నా 2004-05 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి మనకు అవకాశం రాలేదు. కానీ రాయలసీమ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు మన విద్యార్థులు ప్రొద్దుటూరులో. విద్యార్థులకు మీకు గుర్తుండకపోవచ్చు కానీ ఎందుకంటే నా జీవితంలో మైలురాయి ఈ బ్యాచ్ కాబట్టి కొన్ని విషయాలు ఖచ్చితంగా మీకు గుర్తు చేయాలా. ఆ రాయలసీమ పోటీల్లో మన విద్యార్థులు గణేష్, విజయ్ కుమార్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించినటువంటి విజయ్ కుమార్ అనే విద్యార్థి ఉన్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను భానుమూర్తి రావు సార్ అని, ఆ వేళకు సంబంధించినటువంటి స్టూడెంట్.
ఆ అబ్బాయిని 2వ ప్లేస్కి పంపించి మన విద్యార్థి మొదటి స్థానంలోకి వచ్చినాడు అక్కడ రాయలసీమ స్థాయి పోటీలలో. అంటే రాష్ట్ర స్థాయి పోటీలలో, నేషనల్స్ పోటీలలో పాల్గొని మొదటి స్థానం సంపాదించినటువంటి విద్యార్థిని వెనకకు పంపించి ఫస్ట్ పొజిషన్కి వచ్చినాడంటే ఆ రోజు మన పిల్లలు, మన విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభ, ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఆ సాధనకు నిజంగా నాకు సహకరించినటువంటి రేణుకాటను కానీ, భాస్కర్ సార్ను కానీ, నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నేను నిజంగా ఆ రోజు చాలా ధన్యవాదాలు సార్ మీ అందరికీ. ఆ రోజు నాకు ఆ మంచి పేరు రావడంలో మీ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇసుకలో కూర్చొని రేణుకాటన్న ఆ రోజు చెప్పేవాడు, పిల్లలు గ్రౌండ్కు కొద్దిమంది టీచర్లు ఇప్పుడు ఈ టైంలో వద్దులేనంటే రేణుకాటన్న సపోర్ట్ చేసి లేదు అని చెప్పి టీచర్లకు చెప్పి పిలుచుకొని వచ్చి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి ఆ పొజిషన్ తీసుకెళ్ళాడు. అయితే ఇంకోటి ఏంటంటే అదే సంవత్సరం సెంట్రల్ మీట్ జరిగింది. సెంట్రల్ మీట్లో మా గురువు గారే ప్రకాష్ సార్ అని నాకు వ్యాయామ ఉపాధ్యాయం నేర్పించినటువంటి గురువు దగ్గరనే సెంట్రల్ మీట్ జరిగింది. ఆ పోటీలలో అథ్లెటిక్స్కి సంబంధించి 100 మీటర్స్, 200 మీటర్స్, 400, 800, 1500, లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్, షార్ట్ పుట్, మొత్తం అన్ని ఈవెంట్లలో కూడా తాళ్ళపత్రి విద్యార్థులు ఫస్ట్ సెకండ్. ఆ పోటీలలో నిజంగా అప్పుడు పాయింట్లు ఇచ్చేవాళ్ళు. 208 పాయింట్లు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఆ చరిత్రను తిరగరాసి లేదు. 25 సంవత్సరాలు చెప్తున్నా, 20 సంవత్సరాల పైన అవుతుంది. ఆ రికార్డును ఇంతవరకు ఏ పాఠశాల రికార్డు బద్దలు చేయలేదు. అది సాధ్యం కాదు, ఇప్పటికి కూడా కాదు. అంత గొప్ప రికార్డు ఉంది మనకు, మన బ్యాచ్కు. అయితే ఆ రోజు మా గురువు అన్నాడు, అరే ఏం రా నువ్వు ఇది చేసినావు, ఇంత పని చేసినావు, ఫస్ట్ సెకండ్ టోర్నమెంట్ అంతా 3rd ప్లేస్ కోసమైనా మేము ఆడాల్సింది, మిగతా వాళ్ళంతా జిల్లా అంతా 3rd ప్లేస్ కోసమైనా ఆడాల్సింది అన్నాడు. నిజంగా ఆ రోజు నాకు గర్వంగా అనిపించింది మిమ్మల్ని చూసిన తర్వాత. నిజంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీ దగ్గర. ఈరోజు అయితే నిజంగా ఇక్కడికి నేను రాలేనటువంటి పరిస్థితి నిజంగా. ఎందుకంటే ఈరోజు 124 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు పోవాలి. రైల్వే స్టేషన్లో 2 గంటలకు రమ్మని చెప్పాను, 124 మందికి నేను సైన్ చేసి పంపించాలి, కానీ రాలేని పరిస్థితి. అయితే మీరు పిలిచిన తర్వాత మీ బ్యాచ్కు నేను అటెండ్ కాకపోవడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నాకు, మీకు కాదు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూడాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ ఎక్కడే పెట్టేసి 5 గంటలకు పోవాల్సిన ట్రైన్ వాళ్ళని పోస్ట్ పోన్ చేయించి 10 గంటలకు పోదురులేండి అని చెప్పేసి వాళ్ళు 10 గంటలకు పంపించేదానికి సిద్ధం చేసుకొని ఇక్కడికి వచ్చిన. కాబట్టి నిజంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ సార్ ఇప్పుడు భోజనానికి టైం అయిందని చెప్పినాడు కాబట్టి థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ. మన బాలసీదండి సార్ లేని లోటు తీరుస్తున్నారు సార్. సార్ ఒక చిన్న విషయం ఏంటంటే, మనం తాళ్ళపత్రులో ఆ స్కూలు అనంతపూర్కి మనకు మధ్యలో లాస్ట్ స్కూల్ అయిందన్న అధికారులు ఎవరు పోయినా అదే రూట్లో పోయేవాళ్ళు. మనకు మూర్తి సార్ అని డిప్యూటీ డిఓగా పనిచేసేవాడు అప్పట్లో. ఆయన స్కూల్లోకి వచ్చినాడు. స్కూల్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ పీరియడ్ 4 గంటలప్పుడు వచ్చినాడు. వచ్చి సార్ హెడ్ మాస్టర్ సార్ దగ్గరికి పోయినాడు. ఎవరో పిల్లలు 3-4 బయట తిరుగుతున్నారు. ఆయన లోపలికి పోయేసి హెడ్ మాస్టర్ దగ్గర, ఏమయ్యా మీ పీఈటీ పని చేస్తున్నాను లేదా, పిల్లలు ఇండిసిప్లిన్గా ఉన్నారు, అక్కడక్కడ తిరుగుతున్నారు అని హెడ్ మాస్టర్ క్లాస్ తీసుకున్నాడు ఆయన. అప్పుడు మీ పీఈటీని పిలుస్తూ ఎక్కడున్నాడు అని అడిగినాడు. సార్ పక్కనే ఉన్నాడు అక్కడ. అప్పుడు చెప్పాడు, సార్ మా పీఈటీ ఆఫీస్ రూమ్లో స్టాఫ్ రూమ్లో ఉన్నాడు సార్, గ్రౌండ్లో ఉంటాడు సార్. సార్ అంటే మీ పీఈటీకి సంబంధించి ఏమైనా రిజల్ట్ ఉందా ఇక్కడ అని అడిగినాడు. అక్కడే బీరువా ఉంది కదా, బీరువా తెరిచి చూపించాడు. అంటే దాదాపు ఒక 100 మెడల్స్ ఉన్నాయి ఇక్కడ.
చూసిన తర్వాత సరే మీ పీఈటీని పిలిచొద్దని చెప్పి అండ్ డిప్యూటీ డిఓ సార్ వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. మళ్ళీ సార్ చెప్పినాడు డిప్యూటీ డిఓ సార్ వచ్చినాడు ఇట్లా వెళ్ళిపోయినాడని. అంటే రేణుకాటన్న నిజంగా ఇంకా ఏం చెప్తాను అదిరా మీ బ్యాచ్కున్న ఘనత అది. రైట్. స్పోర్ట్స్లో ఉంది, చదువులో కూడా మంచి మార్కులు. మండలం ఫస్ట్ మంది అన్నారు అప్పుడు. భార్గవ్ గాడు ఆడ కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని వచ్చినాం సార్ అంటారు. మామూలుగా అయితే మా టీచర్లు ఏంది మేము ఎవరు పార్టిసిపేషన్ చేయము, మా సార్లు రావాలంటారు. వీళ్ళు నేను శ్రీకాంత్ సార్ ఇక్కడ ఎక్కడైనా చూసుకుంటుంటే వీళ్ళు ఇంకోసారికి పోయి దాంట్లో కూడా మాదే ఫస్ట్ వచ్చింది సార్. అవి ట్రిపుల్ జంపు, హాఫ్ స్టెప్ అండ్ జంప్ అనేది మనం ఇక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేసినాం, దాంట్లో కూడా ఫస్ట్ కొట్టుకొని వచ్చినారు ఇట్లా స్పోర్ట్స్లో. రైట్. అదే మీ పిల్లలు కూడా చదువుతో పాటు వ్యాయామంలో కూడా పాల్గొనేటట్టు చూడండి. ఎంత కార్పొరేట్ స్కూల్లో చదివించినా, ఎంత ప్రైవేట్ స్కూల్లో చదివించినా కనీసం ఈవినింగ్ ఎక్కడైనా షటిల్ కోర్టులలో కానీ 1 అవర్ కోర్టులు ఉంటాయి కదా, ప్రతి టౌన్లలో ఉన్నాయి, ఏదో ఒక దాంట్లో చేర్పించి 1 అవర్ గేమ్స్ కూడా ఆడిపిస్తే వానికి హెల్త్ బాగుంటుంది, చదువు వస్తుంది. నెక్స్ట్ అమరేశ్వరి మేడం. వేదికను అలంకరించిన నా తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. వినిపిస్తుంది వాయిస్? వినిపిస్తుంది. నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ, నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. కానీ చాలా మంచి విషయాలు మేడం వాళ్ళు, సార్ వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పినారు. ఇంకా అంతకంటే మంచి విషయాలు అయితే నేనేం చెప్పలేను, కానీ చాలా మేడం కూడా చాలా బాగా చెప్పినారు. సార్ వాళ్ళు హెల్త్ విషయం కానీ, మీ ప్రవర్తన ఎట్లుండాలి, మీరు ఏ విధంగా ఉండాలి అని చాలా మంచి విషయాలు చెప్పినారు. నాకు ఈ స్కూల్తో అనుబంధం అంటే ఇంకా అది ఎప్పటికీ మర్చిపోలేను. ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు ఇక్కడే. చాలామంది ఈ స్కూల్లోనే అపాయింట్మెంట్ అవుతా అంటారు. ఎందుకంటే నాది 99 ఏప్రిల్ 1 వచ్చి జాయిన్ అయినా ఈ స్కూల్లో. నేను ఏప్రిల్ 1 జాబ్ వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు కదా. జాయిన్ అయ్యడానికి వస్తానా అని ఫోన్ చేసి చెప్తే ఏప్రిల్ ఫుల్ చేయడానికి అన్నారులే అని చెప్పినారు మా బంధువులే. ఏప్రిల్ ఫుల్ చేయడానికి అంటానావు అంటే లేదు, నేను వస్తాను, జాయిన్ అవుతాను అని కూడా చెప్పిన. తర్వాత జాయిన్ చేయడానికి మాది వచ్చేసి ఇక్కడే దత్తాపురం, సొంత ఊరు. మా నాన్న కూడా ఇక్కడే చదివినాడు. మా నాన్న కూడా టీచరు, రిటైర్ అయినారు ఆయన. మా నాన్న ఇక్కడ చెయ్యాలా జాబ్ అని చెప్పి, మేము ఉండేది ప్రొద్దుటూరు కానీ ఇక్కడ జాబ్ చేయాలి అని ఇక్కడ ఒక వేకెంట్ ఉంటే అప్పుడు నారాయణ రెడ్డి సార్ హెడ్ మాస్టర్గా ఉన్నాడు. ఆ సార్తో చెప్పి రాయించుకొని అక్కడికి పోయి మేము ఇక్కడ తీసుకున్నాను. మా అన్న వచ్చినాడు జాయిన్ చేయడానికి కూడా, ఇద్దరము వచ్చినాము. వస్తానే ఒక టీ షాప్ దగ్గర మా అన్న ఎవరితో కలిసి మాట్లాడుతా అన్నాడు. ఎవరు ఆ పాప అంటే మా చిన్నాయన కూతురు స్కూల్లో జాయిన్ కావడానికి వచ్చింది అన్నాడు. ఏం రా మీ చిన్నాయన ఆడ 10th క్లాసు కాఫీలు కొట్టరని ఈడ చేర్పించడానికి వచ్చినారా? నేను 10th క్లాస్ అనుకోని ఈడ కాఫీలు బాగా జరుగుతాయి కదా, మీ చిన్నాయన ఏం ఆడ స్కూలు లేవా ఈడ చేర్పిస్తానాడు అంటే మా అన్న ఏమన్నాడంటే 10th క్లాస్ చదవడానికి కాదు, 10th క్లాస్ పిల్లలకు చదువు చెప్పడానికి వస్తుంది మా పాప, టీచర్గా జాయిన్ కావడానికి వస్తుంది అని చెప్పినాడు. అప్పుడు అంటే నేను చుడీదార్ వేసుకొని వచ్చిన, చిన్న వయసు 23 years, చిన్నగా ఉన్నాను. అంటే చాలా బలంగా తయారైపోయినా. టీచర్గా వచ్చిందా? అవునా, ఏం ఇంత చిన్న వయసులోనే వచ్చిందా? వాళ్ళకి తెలియదు కదా, వయసు ఉంది అప్పటికి 23 years అంటే ఇంక అప్పుడు జాబ్ వచ్చే వయసే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద హై స్కూలు, ఇక్కడ పని చేస్తే సార్ వాళ్ళు వస్తానే అన్నారు. ఇక్కడ పని చేసిపోతే నువ్వు ఎక్కడైనా చేయగలుగుతావు అమ్మా. ఇంకా
ఈ స్కూల్లో పని చేస్తే ఇంకా ఎక్కడైనా పని చేస్తావు నువ్వు, అంత కష్టం ఎక్కడ ఉండదు ఇక్కడ బాగా. అయితే పని చేయడము అనేది ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇంతమంది పిల్లలు స్కూల్లో ఇప్పుడు చూస్తే అంత వేళ్ళ మీద ఉన్నారనమాట పిల్లలు ఎంచుకోవడానికి. ఇప్పుడు మాత్రం అప్పట్లో ఒక క్లాస్కు 80, 90, 8th క్లాస్లో అయితే 120 ఉన్నారు. 8th క్లాస్లో అన్ని స్కూల్లో నుంచి వస్తారు కదా. అప్పుడు 6th, 7th మాత్రం ఈ ఊరు వాళ్ళే ఉంటున్నారు. అట్లా చాలామంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను పని చేసింది కూడా చాలా తక్కువ కాలమైనా ఎక్కువ గుర్తుపెట్టుకున్నా నేను. ఇంకా ఈ మెమరబుల్స్ అనేది నాకు ఏ స్కూల్ పోయినా లేవు. నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్ పోయినా, అంటే చిన్నపిల్లలు అదొక లోకం, అది కూడా బాగుంటుంది. కానీ ఈ మెమరబుల్స్ అనేటివి ఉండవు. తర్వాత ఇంకా సార్ వాళ్ళు చెప్పినట్లు ప్రతి బ్యాచ్ పిలుస్తూ ఉంటారు. మా ఆయన కూడా టీచరే, అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి, ఎందుకంటే మేము ఇక్కడే ఫ్యామిలీ ఉన్నాము. బుర్జుపల్లెలో పనిచేస్తాడు మా ఆయన స్కూల్ అసిస్టెంట్ అయినా కూడా అప్పుడు ఇక్కడ ఎస్జిటిగానే ఉన్నాడు. ఆయనకొక్కరు కూడా పిలిచారు అసలు. ఏ స్కూల్లో ఒక్కొక్క స్కూల్లో నేను 10 years పనిచేసిన నన్ను ఒక్కరు కూడా పిలిచారు. నువ్వేమో తాళప్రొద్దుటూరుకు ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని చెప్తానే ఉంటావు, నువ్వు అక్కడ పనిచేసింది 4 years కదా, 3 years 4 years కదా అని మా సార్ కూడా కొంచెం అసూయ అనమాట, ఇంత బాగా చేస్తున్నారు మీ పిల్లలు అని. అట్లా మీ బ్యాచ్లు మీరు చాలా మెమరబుల్ అనమాట నాకు. కొత్తగా జాయిన్ అయినా కొంచెం టెన్షన్గా ఉంటుంది. అప్పుడు హై స్కూల్ కదా, ఫస్ట్ రావడమే హై స్కూలు, అది ఇంత పెద్ద హై స్కూలు. కానీ అప్పుడు ఉండే స్టాఫ్ అంతా బాగా నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. నాకు అసలు కొత్త అని కానీ అట్లా ఏం లేకుండా చాలా ఫ్రెండ్లీగా చాలా జోక్స్ వేసుకుంటా. సుబ్బన్న సార్ కానీ పీటీ సార్ కానీ హెడ్ మాస్టర్ కొంచెము వీళ్ళు కొంచెం బంధుత్వం కూడా నాకు ఇక్కడే కాబట్టి మా ఊరు చాలా బాగుండింది 3 years. కాకపోతే ఇంకా నేను ఎస్జిటీలో ఉండకూడదు హై స్కూల్లో అనేటప్పుడు తర్వాత నేను ఇంకా నాకు డెలివరీ టైం కూడా అయింది. అప్పుడు నేను మీ బ్యాచ్ తర్వాత ఇంకా నేను మా ఊరికి అక్కడ ప్రొద్దుటూరు సైడ్కి వెళ్ళిపోయినాను. కానీ మీరు ఇంత కష్టపడి బాగా ఇంతమంది గ్యాదర్ చేసుకొని ఎంత కష్టపడినారో ఏమో, చాలా బాగా చేస్తున్నారు. మా ప్రతి బ్యాచ్ అట్లే చేస్తున్నారు. లాస్ట్ 3 months అయిందా సార్, ఆ బ్యాచ్ కూడా పిలిచినారు. కొంచెం బాగలేక కొంచెం వేరే వర్క్ ఉండి రాలేకపోయినా, ఈరోజు కూడా ఇంకా రావాలి, అందరినీ చూడాలి మిమ్మల్ని అందరినీ అని అదే పనిగా వచ్చినాను. తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ఉపాధ్యాయులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను.